నిజానికి మసిపూసి మారేడికాయ చేసి ఒక అపప్రద లేకపోతే భ్రమో కల్పించేటటువంటి కార్యక్రమాలు పత్రికలు చేస్తుంటే ప్రజలకు అర్థం కానంత అమాయకత్వంలో ఇప్పుడు ఉన్నారా అన్నదే డౌట్. ఇప్పుడు విజయసాయిరెడ్డి చేతుల్లో నుంచి ఏపీ క్రికెట్ అసోసియేషన్ తీసేసుకుంటున్నారు. చాలా బాగుంది, వాళ్ళ కుటుంబం చేతుల్లో నుంచి అని రాశారు, బాగుంది. ఇందులో అసలు వార్త ఏంటంటే కొత్త అధ్యక్షుడిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ క్వశ్చన్ మార్క్. అంటే ఎవరికి వచ్చినప్పుడు అప్పుడు కొన్ని కేశినేని శివనాథ్ నాని చిన్ని ఏమన్నా క్రికెటరా? ఇప్పుడు విజయసాయిరెడ్డి క్రికెటర్ కాదు. రాజకీయ నాయకులు ఈ క్రీడా సంఘాల్లో లేరు అంటే అమాయకత్వం పెట్టుకుంటారు. ఎందుకు అంటే ఫండింగ్ కలెక్షన్కి వాళ్ళు పనికి వస్తారు, ప్లస్ ఓ ఫెమిలియర్ ఫేస్కు పనికి వస్తారు. అందుకనే రాజకీయ నాయకులు సినిమా యాక్టర్లని అసోసియేషన్స్కి పెడతా ఉంటుంటారు. అదే సందర్భంలో అట్లా లేకుండా ఉండేటటువంటి దానికోసం ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. బట్ టోటల్గా ఉట్టి ఆ క్రీడాకారులకైతే మేనేజ్మెంట్ తెలవదు, రాజకీయ నాయకులకి తీసుకుంటారు. ఇదివరకు తెలుగుదేశం హయాంలో తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. ఇప్పుడు తెలంగాణలో ఏం జరిగింది, లేకపోతే ఎక్కడెందుకు జాతీయ స్థాయిలో ఇప్పుడు జైషా బీసీసీఐకి చేస్తాం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ ఉండేవాడు. కాబట్టి ఇది జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఏమైంది, ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేతిలో శరత్ చంద్రారెడ్డి వీళ్ళందరి చేతిలో ఉంది ఏపీ క్రికెట్ అసోసియేషన్. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ చేతిలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా అయితే వీళ్ళ ఈ గొడవలన్నీ లేకముందు గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడైతే గోకరాజు గంగరాజు లాంటి వాళ్ళు నడిపారు ఆ రోజుల్లో క్రికెట్ అసోసియేషన్. అప్పటికైతే రాజకీయ నాయకులకు కూడా అసోసియేషన్లో ప్రవేశం ఉన్నది, కానీ నాయకత్వం నడిపింది మాత్రం పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు. ఆ తర్వాత కథ మారిపోయి ఇప్పుడు రాజకీయ వ్యాపారవేత్తల చేతుల్లోకి వెళ్తోంది.